వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇరాన్ యుద్ధంలో ఇండియన్ మీడియా ఓడిపోయింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓడిపోతే ఆ దేశాలు ఓడిపోవాలి, గెలిస్తే ఆ దేశాలు గెలవాలి. కానీ ఇండియన్ మీడియా ఓడిపోయింది అని ఎలా చెప్తున్నావంటూ సహజంగానే ప్రశ్న ఉదయిస్తుంది. నిస్సందేహంగా ఇరాన్పై జరిగిన దాడిలో, ఇరాన్ జరిపిన ప్రతి దాడుల్లో ఇండియన్ మీడియా తుక్కుగా భస్మీపట్లమైంది. ఇండియన్ మీడియా ఓడిపోయింది. అదేలా అంటారా? యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇండియన్ మీడియా 2 రోజుల కంటే ఎక్కువ యుద్ధం జరగదు, ఇరాన్ మోకాళ్ళొడ్డుతుంది, ఇరాన్ భస్మీపట్లమవుతుంది, ఇరాన్ ఏదేదో అవుతుందని రకరకాల కథనాలు ప్రసారం చేసింది. యుద్ధం వార్తలు ప్రసారం చేస్తున్న టైంలో కొంతమంది మేధావుల్ని రంగంలోకి దించింది ఇండియన్ మీడియా. చర్చల పేరిట రకరకాల మాటలు మాట్లాడారు మేధావులు. అసలు అమెరికా ముందు ఇరాన్ ఎంత? ఇరాన్ అసలు ఓడిపోతుంది, 2 రోజుల్లో ముగిసిపోతుంది ఈ యుద్ధం అంటూ సోకాల్డ్ మాజీ సైనికారులు, రాజకీయ విశ్లేషకులు, యుద్ధ నిపుణులు రకరకాల చర్చలు ఇండియన్ మీడియాలో రోజు బెంబేలెత్తించారు. ఆ చర్చలతో ఇండియన్ మీడియా ఇరాన్ ఓటమిని బలంగా కోరుకుంది. ప్రతి విశ్లేషణ అమెరికా, ఇజ్రాయెల్కు అనుకూలంగా జరిగింది. ఫాదర్ల్యాండ్ అన్న గౌరవమో తెలియదు, కానీ ఇరాన్కు వ్యతిరేకంగానే ఇండియన్ మీడియా వార్తలు కొనసాగాయి. అమెరికా రిలీజ్ చేస్తున్న వార్తలు మాత్రమే ప్రస్తావిస్తూ ఇరాన్ను చాలా దారుణంగా దెబ్బతీసేలా మాట్లాడారు. ఓ యాంకర్ అమ్మ అయితే ముస్తఫా ఖొమైనీ పట్టాభిషేకాన్ని కూడా క్వశ్చన్ చేసింది. ఆయన అయతుల్లా ఎలా అవుతారంటూ ప్రశ్నించింది. అది ఇరాన్, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వాళ్ళు ఎవరైనా అధ్యక్షులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, కానీ ఈమెకు మాత్రం నచ్చలే. ఇండియాలో జరిగే పరిణామాలను ఈమె అస్సలు ప్రశ్నించదు. ఈమెకు ఇండియాలో జరుగుతున్నవి ఏవి కనిపించవు, కానీ ఇరాన్లో జరుగుతుంది మాత్రం మాట్లాడుతుంది. దానికి అనుగుణంగానే చర్చలు పెడుతుంది. ఆ ఒక్క యాంకర్ అనే కాదు, హిందీ మీడియాలో దాదాపు అందరూ ఇరాన్ ఓడిపోవాలని కోరుకున్నారు. ఇంకా యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదు, ఏ దేశము గెలవలేదు. కానీ ఇరాన్ గెలిచింది, అమెరికాపై గెలిచింది, ఇజ్రాయెల్పై గెలిచింది. చిన్న దేశం బలమైన అగ్రరాజ్యాన్ని మట్టి కరిపించింది. దాని ప్రతి ప్లాన్ను దెబ్బతీసింది. టెక్నాలజీలో మేమేం ఫస్ట్ అని చెప్పుకునే ఇజ్రాయెల్ను మాత్రం గడగడలాడించింది. ఇక్కడ ఇండియన్ మీడియాలో మాత్రం ఇరాన్ సర్వనాశనమైంది, నాయకత్వం మారిపోయింది, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రకరకాల కథనాలతో ఓ 15 రోజుల పాటైతే ఇరాన్కు పూర్తి వ్యతిరేకంగా. కారణం మతమో, అగ్రరాజ్యం అంటే భయమో, స్థానిక ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడమో ఏదైతేనేం ఇరాన్కు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, విశ్లేషణలు పెద్ద ఎత్తున కొనసాగాయి. కాలం మారింది. క్రమక్రమంగా ఇరాన్ పట్టు సాధించింది, అమెరికాను వణికించింది, ఇజ్రాయెల్ను దాదాపు భస్మీపట్లం చేసింది. అప్పుడు కానీ ఇండియన్ మీడియాకు కాస్త తెలివి వచ్చినట్టుంది. చర్చల్లో కాస్త మార్పు వచ్చింది. ఇరాన్ ఇప్పుడు అగ్రరాజ్యంగా మారిపోయింది, ఇరాన్ సుప్రీంగా మారిపోయింది, ఇరాన్ అమెరికాను గడగడలాడిస్తోంది, ఇజ్రాయెల్పై భీకర దాడులు చేస్తోంది అంటూ ఇప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మొదట్లో సూపర్ పవర్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ను ఆకాశానికి ఎత్తేసిన ఇండియన్ మీడియా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్లపై వ్యంగ్యమైన కామెంట్లు చేసే స్థాయికి వచ్చారు. అంటే మార్పు వచ్చింది. ఈ మార్పు ఎలా వచ్చింది? ఇరాన్ చావు దెబ్బతీసింది ఇండియన్ మీడియాను. అబద్ధాలతో, అబద్ధపు విశ్లేషణలతో కొంతమంది మేధావుల పేరిట కూర్చోబెట్టి చర్చలు పెట్టి అంత పబ్లిక్ను బూతులు వస్తున్నాయి, కానీ పబ్లిక్ను మూర్ఖులుగా మార్చే ప్రయత్నం చేశారు. ఇండియాలో జరుగుతున్న పరిణామాలపై వీళ్లకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అక్కడ ఇరాన్ ఓడిపోవాలంటూ ఇక్కడ చర్చలు కొనసాగాయి. టైం మారింది, ఇప్పుడు వీళ్ళ రూటు మారింది, వీళ్ళ విశ్లేషణలు కూడా ఇప్పుడు మారుతున్నాయి. అంటే గెలుపు ఎవరిది? అమెరికా, ఇజ్రాయెల్దా, ఇరాన్దా, లేక దారుణమైన ఘోర పరాభవం ఇండియన్ హిందీ మీడియా ఛానల్స్దా?